ఒకప్పుడు కమలపూలు, పచ్చని మొక్కలతో నిండిన ఒక పెద్ద శాంతమైన చెరువు ఉండేది. ఆ చెరువులో అన్ని కప్పల గౌరవించే ఒక కప్పల రాజు నివసించేవాడు. కాలక్రమేణా కప్పలరాజుకు గర్వం పెరిగి తన రాజ్యాన్ని ఎవ్వరూ హాని చేయలేరని అనుకున్నాడు. ఒకరోజు ఒక తెలివైన పాము చెరువు దగ్గరకు వచ్చింది. కప్పలన్నీ భయపడ్డాయి. బలంతో కాకుండా తెలివితో గెలవాలని పాము నిర్ణయించుకుంది. పాము కప్పల రాజుకు వినయంగా నమస్కరించి తన సేవలను ఆఫర్ చేసింది. గర్వంతో కప్పలరాజు పాము మాటలను నమ్మి అంగీకరించాడు. పాము తన తలపై కప్పలరాజును మోసుకుంటూ రాజులా చెరువులో తిరిగింది. ప్రతిరోజు ఒక కప్పను పాము తింటూ ఉండగా రాజు తన గర్వం కోసం అనుమతించాడు. ఒకరోజు తన ప్రజలు దాదాపుగా అంతమయ్యారని కప్పలరాజు గ్రహించాడు. నిజాన్ని వెల్లడించిన పాము తర్వాత గర్వంతో అంధుడైన కప్పలరాజు నిశ్శబ్దమైన చెరువులో ఒంటరిగా మిగిలిపోయాడు.